డీటెయిల్స్ చూస్తే డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వర్సెస్ సీనియర్ నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గున మండుతోంది. కొమ్మూరి తనను హత్య చేయించేందుకు సుపారీ ఇచ్చాడని కంచె రాములు చేసిన ఫిర్యాదుతో జిల్లాలో పార్టీ అడ్డంగా నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు అంతా కలిపే ఉన్న నాయకత్వం లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి రెండు వర్గాలుగా విడిపోయింది. ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో తన ఓటమి కారణమయ్యారంటూ కొంతమంది నాయకులపై ప్రతాప్ రెడ్డి బహిరంగంగానే విమర్శలు గుప్పించడంతో ఇరువురి మధ్య దూరం పెరిగింది. కొమ్మూరి నిర్లక్ష్యం ఒంటెద్దు పోకడలతోనే ఓడిపోయారని తప్ప నాయకులు కార్యకర్తలు తప్పు లేదని మరో వర్గం అంటోంది. ఇద్దరి మధ్య రాజుకున్న వివాదం పార్టీ అధిష్టానం వద్దకు చేరింది. రోజుకు ఫిర్యాదుతో రెండు వర్గాల వారు గాంధీ భవన్ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్రమశిక్షణ సంఘం ప్రతినిధులకు ఫిర్యాదు చేసుకుంటున్నారు. పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని వేర్వేరుగా నిర్వహిస్తూ గ్రూపులుగా అజ్యం పోస్తున్నారు. దీంతో దిగువ శ్రేణి నాయకత్వం దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. సూర్యంగాన్ని చదివితే అన్న చేసేది ఉంటే వాళ్ళు ఇట్లా చిన్న చిల్లర వాళ్ళు ప్రెస్ రిపోర్ట్లు అవన్నీ వస్తున్నాయి, కూర్చుండేటన్నా మాట్లాడదాం. నువ్వు డిసైడ్ అయితే అన్న లేకుండా ఊరిక మాకెందుకన్నా మాకు చూడలేకపోతున్నావు రోడ్ల మీద కలిగిపోతాను గురించి చెప్పిన చెప్తే వెళ్ళిపోయి ఇతర మీకు ఎప్పుడు చెప్తే అని అన్నాడు. ఏం చెప్తారన్న మాట్లాడతాను పని కాదు. ఇప్పుడు అంటే కాన్స్టిట్యున్సీలా సుధాకర్ అన్న నియోజకవర్గంలో 90% మంది కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు ఈ అవలేశాలకి. ఈయన ఏకపక్ష నిర్ణయాలు కానీ ఇవి కానీ ఈ పదవులు అమ్ముకుంటుండని చెప్పి 90% కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకిస్తారు. అంటే 90 మందిని 90 లారీలు కొట్టి కొని 90% అందరినీ చంపిస్తారా? కాదు, లారీకి 25 లక్షలు ఇచ్చి లారీ కొట్టాడు. పార్టీ నాయకులు శ్రేణులు జనగామ నుంచి కొమురవెల్లి వరకు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ ప్రతిపక్షాన్ని తలపించేలా వ్యవహరిస్తున్నాయి. డీసీసీ అధ్యక్షుడి ఫోటో లేని ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ చించి వేసుకునే స్థాయికి దిగజారిపోతున్నారు. ప్రతిపక్షంలో పేదోళ్లు ఉండి పార్టీని కాపాడుకుంటే కొమ్మూరు బాధ్యతలు తీసుకున్న తర్వాత సీనియర్లను పక్కన పెడుతున్నారన్న పంచాయతీ తెలిసిందే. జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నియామకం కొమ్మూరి వర్సెస్ సీనియర్ల మధ్య మరింత దూరం పెంచగా చినికి గాలివానలా మారింది. ఇటు హత్య చేయించేందుకు డీసీసీ అధ్యక్షుడు సుపారీ ఆఫర్ చేశారంటూ ఆ పార్టీ నేత కంచె రాములు పోలీసులకు ఫిర్యాదు చేసుకునే వరకు వెళ్లింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కంచె రాములను హత్య చేయించేందుకు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, రాహుల శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తికి 25 లక్షలు ఆఫర్ చేసి కుట్ర పన్నారని డీసీపీకి ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయాన్ని పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్లు రాములు చెప్పగా తనపై అనవసరంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ డీసీసీ అధ్యక్షుడు కొట్టిపారేశారు. అసలు శ్రీనివాసరెడ్డి నా శత్రువు, సోషల్ మీడియాలో నాకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నాడు, అంబాండాలో వేస్తున్నాడు, పోలీసులు సమగ్ర విచారణ చేపట్టాలని కొమ్మూరి కోరడం గమనార్హం. ఇందులో భాగంగా ముఖ్యంగా నిన్న జరిగిన విషయం ఏంటంటే గత మార్చిలో ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్కెట్ కమిటీలు స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయినప్పుడు నేను లోకల్గా ఉండే సీనియర్ నాయకులు కలిసి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇంటికి వెళ్ళి అన్న మరి మార్కెట్ కమిటీలు స్టార్ట్ అయినాయి, మరి 30-35 సంవత్సరాలుగా పార్టీలో పనిచేసినాము, మరి అది బీసీ రిజర్వేషను, ఓ బీసీ నాయకుడిగా నాకు అవకాశం కల్పించాలని చెప్పి ప్రతాప్ రెడ్డి గారిని అడగడం జరిగింది. అయినప్పుడు చెప్పిన మాట ఒకటే, నేను 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టుకున్నా, సో నేను ఖర్చు పెట్టుకొని మీకెందుకు ఫ్రీగా పదవులు ఇవ్వాలి, నాకు పైసలు ఎవరు ఇస్తా వాళ్ళకి పదవులు ఇస్తా, నా ఇష్టం, నేను జిల్లా అధ్యక్షుడిని,
నాకు ₹1 కోటి ఇవ్వండి, ఇస్తే నీకు మార్కెట్ కమిటీ ఇస్తా అన్నాడు. మేము దాన్ని వ్యతిరేకించినాము. ఇప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గత ప్రభుత్వాలు ఎదుర్కొన్నాము, జెండాలు పట్టుకున్నాము, ధర్నాలు చేసినాము, పోలీస్ నిర్బంధాలు ఎదుర్కొన్నాము, కేసులు పెట్టుకొని జైళ్ళల్లో పోయినాము. పార్టీ కోసం ఇంత కష్టపడి పార్టీని బతికించుకున్నది మేము. సో మేము కూడా పైసలు పెట్టి ఎందుకు కొనుక్కోవాలి? ఈ విషయం మేము అధిష్టానంతో డిస్కస్ చేస్తాము, పై వాదాల కంప్లైంట్ చేస్తాము అని చెప్పి మేము గాంధీ భవన్లో కంప్లైంట్ చేసినాము ఇతని మీద. ఈయన పదవులు అమ్ముకుంటుండు, ఆ పదవులు మాకు రావాల్సిన న్యాయపరంగా రావాల్సిన పదవులను డబ్బులు కావాలంటుడు, పార్టీకి పని చేసి సేవ చేసి ఇన్నేళ్ళు ఇప్పుడు పైసలు ఇచ్చి పదవులు కొనుక్కోవాలన్నా అనేది మేము అతని మీద కంప్లైంట్ చేయడం జరిగింది. అది మనసులో పెట్టుకొని రావుల శ్రీనివాస్ రెడ్డి అని. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ ఫోన్ ఇన్ వారు అందిస్తారు. సతీష్. జనగామ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతుంది. వర్గపోరు తారాస్థాయికి చేరినటువంటి పరిస్థితి. కొన్ని రోజులుగా అటు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, అటు సత్యనారాయణ, శ్రీనివాస్ రెడ్డి, రాముల మధ్య ఉన్నటువంటి వర్గ విభేదాలు తారాస్థాయికి చేరినటువంటి పరిస్థితి. గతంలో సుధాకర్ కు సంబంధించినటువంటి కారుకు నిప్పు పెట్టి కారును దగ్ధం చేసేందుకోసం ప్రయత్నాలు చేశారంటూ ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో ఒకటే పార్టీకి సంబంధించినటువంటి ఇరు వర్గాల మధ్య విభేదాలు అనేటువంటి తారాస్థాయికి చేరినటువంటి తెలుస్తుంది. దీనికి సంబంధించి జనగామ మున్సిపల్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ రాములు తనను హత్య చేసేందుకోసం డిసిసి అధ్యక్షుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి కుట్ర చేశారంటూ కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. అటు ఇద్దరి మధ్య గత కొంతకాలంగా కొనసాగుతున్నటువంటి వర్గపోరు నేపథ్యంలో తనను అంతం చేసేందుకోసం సుపారీ ఇచ్చేందుకోసం కూడా సిద్ధపడ్డాడు. 25 లక్షల రూపాయల సుపారీ శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి కాంగ్రెస్ నాయకులకు ఇచ్చి హత్య చేయాల్సిందిగా చెప్పాడంటూ కూడా అటు రాములు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి నిన్న పోలీస్ స్టేషన్ లో మాట్లాడినటువంటి శ్రీనివాస్ రెడ్డితో మాట్లాడినటువంటి మాటలు కూడా దానికి సంబంధించినటువంటి సీక్రెట్ వీడియో ద్వారా రికార్డ్ చేసినటువంటి వాయిస్ సోషల్ మీడియాలో తిరగడంతో దానిపైన తీవ్రమైనటువంటి చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి కొమ్మూరి డిసిసి అధ్యక్షుని చేయడం కోసం తాము ఎంతగానో శ్రమించాం, అధిష్టానంతో కొట్లాడి పదవి ఇప్పిస్తే మమ్మల్ని పట్టించుకోకుండా సీనియర్ కార్యకర్తలను కాదని వేరే వారికి పదవులు ఇస్తున్నారంటూ కూడా రాములు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. నేను మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి అడిగినప్పటి నుంచి తనపైన కక్ష పెంచుకొని తనను పార్టీకి దూరం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. శ్రీనివాస్ రెడ్డితో నన్ను చంపించడానికి 25 లక్షల రూపాయలు సుపారీ ఇచ్చారంటూ కూడా రాములు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి పిసిసి అధ్యక్షుడు ఎలా స్పందిస్తారో చూడాల్సింది. దీనిపైన పిసిసికి కూడా ఫిర్యాదు చేశాం, పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాం. చట్టపరమైనటువంటి చర్యలు కనుక వారిపైన తీసుకోకుంటే ఆందోళన చేస్తామంటూ కూడా రాములు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సతీష్.